అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. పోలేదా ఇతాపం మహానాడుకు రమ్మని లోకేషన్ సార్ ఫోన్ చేసిండు గాని నీకు మంత్రి లోకేష్ సార్ ఫోన్ చేసిండు. నమ్మవు గాని అదే నిజం. మరి ఎందుకు పోలేదో? ఎందుకా పిఎంలు సీఎంలే కార్లు తగ్గించుకొని పోవట్టే. ఇక మనం ఇక్కడికి వెళ్ళి కార్ల నిండా డీజిల్ పెట్రోల్ వేయించుకొని పోతే ఎట్లా? అందుకే ఎక్కడోళ్ళకి అక్కనే టీవీలు పెట్టిర్రు. ఓహో, హైబ్రిడ్ మహానాడా? చూడు పసుపు పండుగ ఎట్లయింది మొదటి రోజు. తెలుగుదేశం పండుగను పసుపు సైనికులు మా దండి సంబరంగా చేసుకున్నారు. సీఎం బాబు సారు ముఖ్యమైన లీడర్లంతా పెద్ద ఎన్టీఆర్ కు నివాళులర్పించి అటెన్క దీపం ముట్టించి మహానాడును షురు చేసిర్రు. మొదలు పార్టీ పెదబాబు సారు మాట్లాడినాక లోకేష్ సారు మైక్ అందుకున్నాడు. 25 సంవత్సరాల కుర్రోలు ముగ్గురున్నారు ఆయన లోపల. ఇప్పటికీ ఆ స్పీడ్ మేము అందుకోలేకపోతున్నాం. ఇప్పటికే ఆయన స్పీడ్ జెట్ స్పీడ్. గతంలో కియా తీసుకొస్తే ఇప్పుడు ఫైటర్ జెట్స్ తీసుకొచ్చిన వ్యక్తి. అప్పుడు ఐటీ అంటే ఇప్పుడు ఏఐ, అప్పుడు హైటెక్ సిటీ అంటే ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ, అప్పుడు సైబరాబాద్ అంటే ఇప్పుడు అమరావతి రూపశిల్పి మన నాయకుడు సిబిఎన్. అంతేకాదు పార్లమెంట్ లా మహిళా బిల్లు పాస్ అయినా కాకపోయినా ఆంధ్రప్రదేశ్ లా మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం పెట్టిండు. నేను ఒక ప్రతిపాదన చేస్తున్నా. రాబోయే రోజులు పార్లమెంట్లో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ కనీసం 33% స్థానాలు మహిళలకి రిజర్వ్ చేయాలని నేను ఈ సభాముఖంగా తీర్మానం చేస్తున్నా. అంటే కనీసం 33% సీట్లు మహిళలకు అందించాలని. మంచి నిర్ణయం సారు. తమ్ముళ్లకు మహానాడు అంటే పండుగే గాని ఈ తాప బయటి దేశాలలో యుద్ధాలు చేయబట్టి పిఎంలు సీఎంలు మంత్రులు ఖర్చులు తగ్గించుకుంటున్నారు కదా. ఈ టైంలో అందరినీ పిలిచి ఖర్చులు ఎందుకు పెట్టాలని హైబ్రిడ్ మహానాడు పెట్టిండు. అంటే ఏ జిల్లాకు ఆ జిల్లాల పెద్ద పెద్ద టీవీలు పెట్టిర్రు. ఈ నడుమ ఎంత వేసినా ఎన్ని తీర్ల అన్లాడినా ఫాలోవర్స్ పెరుగుతలేరు. మైలేజ్ దినామింత మైనస్ అవుతుంది కానీ పెరుగుతలేదు. ఏదైనా ఒక వీడియో పోతున్నప్పుడే ఇంకో వీడియో ఉరుకుతుంది. పవర్లు ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటది. ప్రతిపక్షంలకు పోయినాక ఎవరు పట్టించుకుంటారు చెప్పు? ఐడియా లీడర్ల లెక్క గాయగా చేస్తే ఆ టెన్క మనం గాయగాయ కావాల్సి వస్తది. ఏనికి తెలియదు, పేరు గట్టిగా వినిపిస్తది, మైలేజ్ మస్తుగా వస్తది. నీ మైలేజ్ ముచ్చట్ల టెన్క గాని ఈ లీడర్ మైలేజ్ కోసం ఏమన్నాడో తెలంగాణలో ఏ తీర్ల మాటల మంటలు పుట్టిన చూడోసారి. శుభం పలికే సుమనన్న అంటే దొరికినోని దొరికినట్టు కర్రు కాల్చి వాత పెట్టు అని అన్నాడట. అగో అట్లనే ఉన్నది అన్నబెట్టిన ముచ్చట. రైతులు వస్తున్నారా రోడ్ల మీదకి? నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చిర్రు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టురు మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టురు, పోయి మొత్తం జీఎం గారి ఆఫీస్ కాల పెడదాం, పోతే 1 రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు సింగరేణి భవన్ కాల పెట్టుర్రి, మొత్తం అంగడి వేసి పారేరు. ఏముంది? ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి. కోసిపారేరు రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. పైసలా? నువ్వు పని చేస్తే పైసలు అవే తండోపతండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒకటి గాలబెట్టి ఎవడు ఇయ్యడు పైసలు. చూడు, మీ వైపు ఎందుకు వస్తారు? మీకు అధికారం లేకపోతే మీ వెంట రావాలనా? మీరు చెప్పినట్టు విని పట్టాలు పోయాలి, రోడ్లు ఎక్కాలి, వాళ్ళు బదనాం కావాలి, కేసులు కావాలి, అరెస్టులు కావాలి, జైల్లోకి పోవాలి. మీకు మాత్రం అధికారం కావాలి. అధికారం కోసం దిగజారే కేసీఆర్. చెప్తున్న కేసీఆర్, ఇది నీకు తెలియకుండా జరగదు. కేటీఆర్ మాట్లాడుతున్నా, హరీష్ రావు మాట్లాడుతున్నా, ఇలా చెంచాగాల లెక్క సుమన్లు మాట్లాడుతున్నా, రేపు ఇంకెవడు మాట్లాడుతున్నా సరే నీ డైరెక్షన్లోనే ఇట్లాంటివి వస్తాయి. కేసీఆర్కి హెచ్చరిస్తున్నాం, ఇట్లాంటి పార్టీని మీరు రద్దు చేసుకోండి. నేను మాట్లాడినటువంటి అంశాల్లో కోడిగుడ్డు మీద ఈకలు వీక్కుంటూ ఒక ఫ్యాబ్రికేటెడ్ వీడియో తయారు చేసి దాన్ని నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలోకి వదిలి ఇక బాల్కసుమన్ ఇట్లా, బాల్కసుమన్ అట్లా, ఇక మొత్తం బాల్కసుమన్ మీద దృష్టి నిన్నటి నుంచి. అది ఎంత దూరం పోయిందంటే ఇవాళ డీజీపీకి నా మీద పోయి కంప్లైంట్ ఇచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు గంట తీరిగ్గున్నారు. ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యుడిగా చేసిన వ్యక్తి, శాసనసభ్యుడిగా చేసిన వ్యక్తి, గవర్నమెంట్ విప్పుగా ఉన్న వ్యక్తి రైలు పట్టాలు కోసేయండి అని వాయిస్ చిన్న తర్వాత నేను చెప్తాను. ఇది దుర్మార్గమైనటువంటి అంశం. కేంద్ర పోలీసులు కూడా రైల్వే శాఖ తరఫున రైలు పట్టాలు కోసేయమని చెప్పిండు కాబట్టి రైల్వే పరంగా కేసు రిజిస్టర్ చేయాల్సిందే. ఇంత పెద్ద హోదాలో పోయిన తర్వాత ఒక 5 ఏళ్ళు 2.5 ఏళ్ళు అధికారం లేకపోతే ఇంత అసహనం గురైతే ఫస్ట్ జనరేషన్ వ్యక్తివి ఎందుకు తొందరపడుతున్నారు? ఇటువంటి మాటలు రైల్వే పట్టాలను కోసేయమంటే ఏం జరుగుతుంది?
సింగరేణి కార్యాలయాన్ని కాల్చే ఉంటే ఏం జరుగుతుందో ఆ పార్టీ స్పందించాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇట్స్ అ టైం తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. తెలంగాణలో సుమనన్న మాటల మీదనే మంటలు పుట్టినాయి. లడాయి మరెంత దూరం పోద్దో గాని 3 పార్టీల లీడర్లైతే ప్రజాస్వామ్యంలో రెచ్చగొట్టే మాటలైతే కరెక్ట్ కాదని అంటున్నారు. అనుకున్నంత పనైంది. వానదేవుడు వస్తాడు, దొంగరాత్రి కూడా పడతాడని చెప్తేనే ఉన్నాం. పాపం రైతులు భయపడ్డంత పని చేసిండు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తేనే ఉండిరి. ఆల చేతులు ఏమున్నది చెప్పు. తెలంగాణ జిల్లాలల్లా అద్దుమరాత్రి దయ్యం లెక్కన దాకింది గాలి దుమారం. పోని దూపార పడ్డది, భూమిలకు నీళ్ళొచ్చినాయి అన్నట్టు లేదు. పడ్డది గోరంతా, ఆగం కొండంతా. అయ్యో అయ్యో గిట్లయితదనే మా ధాన్యం గోనుండ్రి, మమ్మల్ని ముంచకుండ్రి అని బతింలాడుతూనే ఉన్నారు రైతన్నలు. సర్కారోళ్ళేమో ఎటు తేల్చకుండా ఇప్పుడు నడుమాగం చేసిర్రు. మొన్నటిదాకా ఎర్రగా ఎండిన ధాన్యం రాత్రి వాన చినుకులకు తడిసి ముద్దయినాయి. ఏం లాభం? మొలకలెళ్తే ఎంత నష్టం. కింటాల కొద్ది వరి పంట నింపిన సంచులు కూడా మెత్తగా నానినాయి. అయి మళ్ళా ఎండబెట్టుకోవాలి. నల్ల పడితే కొనం, తడుంటే కొనమని మళ్ళెన్ని తాకట్లు పెడతారో. వానదేవుడు చేసిన మోసానికి అన్నదాతలకు వచ్చింది కష్టం. ఇక గాలి దుమారం అయితే చెట్లు, కరెంటు తంబాలే నేలగూల రీతిలో దోలింది. కొంతమందికి నిల్వ నీడ లేకుంటే వేసింది. గాలివాన దెబ్బకు ఉన్న గూడు కూలి కుప్పైంది. ఎక్కడ తల దాసుకోవాలనో అర్థం గాక ఏడ్చుకుంటా ఇంటి ముంగట నిలబడి అలా గోడెల్లవోసుకుంటున్నారు. ఇప్పటికైనా కరుణించి కనికరించి ఆ ధాన్యం కొనుగోలు దబదబ వేస్తే మంచిగుండు. కాలం నెత్తి మీదకి వచ్చేదాకా జాగు చేస్తే లక్షల పంట ఎవరికి అక్కర రాకుండా పోతది అని అంటున్నారు రైతన్నలు. పేదరికం చాలా గొప్పది, చాలా నేర్పిస్తది, అట్లనే చాలా భయంకరమైనది కూడా. డబ్బే అన్నిటికీ పరిష్కారం కాదు అని చెప్పేందుకు బాగానే ఉంటది గాని కొన్ని సార్లు డబ్బు లేకపోతే పరిష్కారం లేని సమస్యలు ఉంటాయి. చేతిలా చిల్లి గవ్వ లేకపోయినా బతికీడ్చుకొచ్చి పిల్లలని సాదుకున్న ఆ రోజులు వేరు. పైస లేకుంటే పస్తులుండే ఈ రోజులు వేరు. గీడ చూడు, డబ్బు లేక కన్న పిల్లల్ని ఇడిచిపెట్టిపోయే పరిస్థితి వచ్చింది తల్లికి. మా మమ్మీ నిన్న వదిలేసి పైసలు తీసుకురావడానికి వెళ్ళింది, ఇంకా రాలేదు. తొందరగా రమ్మా. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ సర్కార్ దవాఖాన్లా కన్న తల్లి పిల్లని నిడిచిపెట్టి వెళ్లిపోయింది. సాదుకోలేని నిస్సహాయత, పేదరికం పెట్టిన శాపం అన్ని కలిసి కన్న తల్లి బిడ్డలకు ద్రోహం చేసే పరిస్థితి వచ్చింది. ఎక్లారా గ్రామానికి చెందిన లక్ష్మి తన 2 పిల్లల్ని తీసుకొని హైదరాబాద్ పోదామని చెప్పి సర్కార్ దవాఖానకు తీసుకుపోయింది. పైసలు తెస్తా, ఇప్పుడే వస్తా, ఈయనే ఉండమని చెప్పి వెళ్లిపోయింది. గంటలు గడిచినా తల్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కన్నోళ్ళు పెట్టిన బువ్వదిని రాత్రంతా బిక్కుబిక్కుమనుకుంటా తల్లి కోసం 1000 కళ్ళతో ఎదురు చూసుకుంటా గడిపిర్రు. ఇది గమనించిన దవాఖానా సిబ్బంది ఆరాధిస్తే అసలు ముచ్చట బయటపడ్డది. 2 పిల్లలు సర్కార్ బళ్ళ చదువుతున్నారు. తండ్రి లేడు. కటిక పేదరికం. పిల్లల్ని పోషించలేకనే ఇడిచిపెట్టిపోయిందని అనుకుంటున్నారు. పిల్లలిద్దరిని పోలీసులు ICDS అధికారులకు అప్పచెప్పిర్రు. హాస్పిటల్లో 2 పిల్లల్ని వదిలేసి వెళ్ళిరు. మా దగ్గర చెప్పగా మేము వాళ్ళని వెళ్ళి రెస్క్యూ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు తెలుసుకోగా గంగోత్రి 14 ఏళ్ళు, తర్వాత వాళ్ళ చెల్లి హాసిని 7 ఇయర్స్, 2 ఉన్నారు. వాళ్ళని మనం తీసుకొని వచ్చి ICDS వాళ్ళకి DCPO గారికి అప్పగించడం జరుగుతుంది. వాళ్ళ సంరక్షణలో ఉంచడం జరుగుతుంది. ఉన్న ఫలంగా కోటీశ్వర్లమయ్యే అవకాశం ఉంటదా? ఉంటది. నాకు చెప్పవా? పండుకొని కలగనాలి, అట్లా సాధ్యమైతది. ఆ కల నిజమయ్యే అవకాశం లేదా? ఉంది. మళ్ళేం చెప్తాదో? బ్యాంకుల లోన్ తీసుకోవాలి. బ్యాంకు మాత్రం ఉత్తిగానే ఎందుకు ఇస్తది? ఆస్తులు చూపెడతానే ఇస్తది. మరి పుణ్యానికే ₹1,00,00,000 ఇంకెట్లా వస్తాయని అనుకుంటున్నావు? భూమిలో ఏమైనా లంక బిందెలు దొరుకుతుంది తప్ప రావు. ఆహా, అయితే గిళ్లకు సలహా ఇచ్చింది నువ్వే అన్నట్టు. ఏం సలహా? ఆహా, మళ్ళీ ఏంద్ర అంటే చెప్పక నాకు. అగోగాలను ఈ పని చేయమని నువ్వే చెప్పినావు కదా. ఏ పని ఎవలాళ్ళు? అమ్మ బాబోయ్, చిన్నపాటి బాయే తవ్విండు. పట్టుకుంటే జగ్గైపేట మొత్తం తవ్వుతుండే కావచ్చు. ఏంది తవ్వకాలు అనుకుంటుర్రా? లంక బిందెల కోసం వేట. గుప్త నిధులు గుట్టు సాపుడు కాకుండా దోసుకోవాలి. ఉన్న ఫలంగా శ్రీమంతులు కావాలని ఇట్లా ప్లాన్ చేసిర్రు. NTR జిల్లా జగ్గైపేట బ్రాహ్మణ బజార్లా ఈ పాడబడ్డ ఇంటి మీద పడ్డాయట పూజార్ల కన్లు. మరి ఓనర్ కు చెప్పిర్రో ఏమో గాని హైదరాబాద్కి వెళ్లి పంతుల్ని పిలిపించి అందరు కలిసి ఇల్లు వీకి బాయి తవ్విర్రు. ఇంత పెద్ద ప్రాజెక్టు చేపడితే మందికంట పడకుండా ఉంటదా? పోలీసులకు సీక్రెట్ గా సమాచారం ఇచ్చుడుతోటి రంగంలోకి దిగిర్రు. ఏవాళ్ళు ఏందనేది సీక్రెట్ గా ఆపరేషన్ చేస్తున్నారు. పిల్లల పుట్టినరోజులకు, పెళ్లి రోజులకు ఊరంతా అన్నదానం చేస్తారు. పేద సాధలకు కూడా పెడుతున్నారు కదా. ఇంకా కొందరైతే వాళ్ళ డాబు దర్భం చూపించుకునేందుకు రిటర్న్ గిఫ్ట్లు కూడా ఇస్తున్నారు. కానీ బగ్గ పైసలున్నోళ్ళు ఎసొంటి గిఫ్ట్లు ఇవ్వాలన్న తెలుసా? ఒక టిఫిన్ గిన్నె కాకుండా 3 గిన్నెల క్యారేజ్ ఇయ్యాలంటవే ఏంది? నీ మూతి. మరి ఏం కావాలనో ఈ అన్న చేసిండు చూడు. గట్ల చేస్తే లోకమంతా మెచ్చుకుంటది. ఆశీర్వాదాన్ని అరగంటలా మర్చిపోతారు. కానీ పెండ్లంటే 10 కాలాల పాటు కాదు, 10 దేశాలు మాట్లాడుకునేటట్టు చేసుకున్నాడు మహారాష్ట్ర నాదేడుకాడుండే గీ అన్న. ఇలా ఊరు జనాలకు ఒక్కొక్కరికి ₹1,00,000 ఇన్సూరెన్స్ చేయించిండు. ఒక్కరికో ఇద్దరికో అని అనుకునేరులా 3,400 మందికి పైననే ఉన్నారట జనాభా.
వాళ్ళందరికీ పెండ్లి పీటల మీదనే ప్రమాద బీమా కాయిదాలిచ్చి జీవితానికి భరోసానిచ్చిండు. లోకం మీద లగ్గం ఎవ్వలైనా వేసుకుంటారు, కానీ గీ అన్న పెండ్లి వేలాది మందికి భరోసానిచ్చింది. డబ్బులున్నోళ్ళు ఆడంబరాలకు పోయి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినమన్న పేరు కన్నా ఇంతమందికి ఉపయోగపడ్డమన్న పేరు చాలా గొప్పది కదా. మొత్తానికి గీ అన్నను మస్తుగా మెచ్చుకుంటున్నారు జనాలిప్పుడు. అన్నట్టు హ్యాపీ ఇయాల్టి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.